హలో ట్విటీస్. తైవాన్లో నా ఫస్ట్ అండ్ రీసెంట్ ఎర్త్క్వేక్ ఎక్స్పీరియన్సెస్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ టైం తైవాన్లో వచ్చిన ఎర్త్క్వేక్ అయితే ఫస్ట్ టైం కాదు, నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన ఎర్త్క్వేక్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రశాంత్ ఆఫీస్లో ఉన్నాడు, నేను ఇంట్లో ఉన్నాను. ఆఫ్టర్నూన్ అరౌండ్ 12 అనుకుంటా. సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాను. సడన్గా అంత మ్యాగ్నిట్యూడ్తో ఏం రాలేదు, లైట్గా వచ్చింది. మేము 5th ఫ్లోర్లో ఉండడం వల్ల తక్కువ తెలిసింది. ఎలా అంటే నేను టీవీ చూస్తుంటే సోఫాలో కూర్చొని సోఫా ఎవరో లాగినట్టు అనిపించింది. ఇదేంటి ఏమన్నా నాకు సడన్గా దెయ్యం ఏమన్నా లాగిందా అనే ఫీలింగ్ క్రియేట్ అయింది. బట్ నాకు వెంటనే ఫోన్కి తర్వాత మెసేజ్ వచ్చింది, ఏమని ప్రశాంతే పెట్టాడు, డోంట్ గెట్ స్కేర్డ్, ఇట్స్ జస్ట్ ఎ లిటిల్ మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ అని చెప్పి. అది నా ఫస్ట్. అప్పుడే చాలా భయపడ్డాను అనుకోండి. అండ్ తర్వాత వాష్రూమ్లో ఉన్నాను, ఈవినింగ్ ఎప్పుడో. ప్రశాంత్ ఆఫీస్లోనే ఉన్నాడు. కళ్ళు తిరుగుతున్నాయి అనిపించింది నాకు. ఇదేంటి నాకేమైనా లో బీపీయా అని అనుకున్నాను. బయటకు వచ్చి చూస్తే ప్రశాంత్ మెసేజ్ ఉంది, ఇట్స్ అగైన్ ఎర్త్క్వేక్, డోంట్ గెట్ స్క్వేర్డ్ అని చెప్పి. నాకు కాదు లో బీపీ, ఎర్త్కి హై బీపీ వచ్చి చూపింది అని అనిపించింది. అది అయిపోయింది. అండ్ తర్వాత లాస్ట్ జాన్వరిలో 2025 జాన్వరిలో గట్టిగానే షేక్ అయింది. నేను అప్పుడు వీడియోస్ కూడా తీసాను, ఇంకా ఎక్కడ పోస్ట్ చేయలేదు, ఎందుకులే భయపడతారు మా ఇంట్లో వాళ్ళు అని చెప్పి. నేను చాలా భయపడ్డాను, అందుకే ఎక్కువ పోస్ట్ చేయలేదు. అయిపోయింది. అండ్ రీసెంట్గా వచ్చిన ఎర్త్క్వేక్ కూడా మీరు చూసారు కదా, మా క్రిస్మస్ ట్రీ ఎలా షేక్ అయింది అని చెప్పి. అండ్ అలాగే ఇక్కడ ఎర్త్క్వేక్ వచ్చిన వెంటనే డోర్ ఓపెన్ చేయలేదు, ఎందుకంటే ఇవి ఐరన్ డోర్స్. ఏమైనా డిజాస్టర్ జరిగితే రెస్క్యూ చేయాలన్న ఎవరైనా వచ్చి డోర్స్ ఓపెన్ అవ్వవు. సో ముందుగానే షేక్ అవుతున్నప్పుడే మేము వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఒక టేబుల్ కింద అయితే దాక్కుంటాం బెండే. ప్రశాంత్ నేను కూడా లాస్ట్ టైం అలానే చేసాం. నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేసి గబగబా వెళ్ళి టేబుల్ కింద అయితే దాక్కున్నాను. అండ్ ఇక్కడ లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో చాలా హెవీగా వచ్చినాయి ఎర్త్క్వేక్. అవి నేను మీకు చూపిస్తాను. ఇది మా హౌస్ వాల్స్ చూసారా ఎలా బ్రేక్ అయిపోయినాయో, మొత్తం పగుళ్ళు ఇవన్నీ కూడా. ఇంకా చాలా పార్ట్స్ ఆఫ్ ద హౌస్లో అయితే ఉంటాయి ఈ వాల్స్ అన్నీ మధ్యలో బ్రేక్ అయిపోయి ఎలా పడితే ఎలా ఉంటాయి. ఇవి చాలా స్ట్రాంగ్గా కట్టారు కాబట్టి హౌసెస్ సస్టైన్ అవుతుంది ప్రజెంట్ అయితే. అంత త్వరగా పడిపో, ఒక 4 మ్యాగ్నిట్యూడ్ వచ్చినా కూడా బిలో 20 సెకండ్స్ షేక్ అయితే బాగానే సస్టైన్ అవుతాయి. సో ఇదండి నా ఎక్స్పీరియన్స్ అయితే. మీకు ఏదైనా ఒక నాలెడ్జ్ తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి షేర్ చేస్తున్నా. బై బై ట్విటీస్.